హాయ్ అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొయ్యి వెలిగించకుండా 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చిన స్వీట్ తినాలనుకున్న 10 నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసుకోండి. ఒకసారి ఈ స్వీట్ చేసుకున్నామంటే 10 రోజుల పైన బయటే ఉంచుకోవచ్చు. అసలు పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్వీట్ రెసిపీని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు బాదం, 1/2 కప్పు వరకు కాజుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 5 నుంచి 6 దాకా ఇలాచీని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తటి పొడిలా రావాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్ వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, అందువల్ల ఎక్కువ పాలు అయితే పడవు. 1-2 స్పూన్లు మాత్రమే వేసుకొని ఇదంతా కూడా పిండిని కలిపేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, మరీ పల్చగా అయిపోతుందన్నమాట. అప్పుడప్పుడు మీకు కలవకపోతే 1-2 స్పూన్లు యాడ్ చేసుకోండి. కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా మిల్క్ అనేవి వేయకూడదు. ఆల్రెడీ మిల్క్ పౌడర్ వేసాం కనుక అది చెమ్మగా ఉంటుంది, తడిగా ఉంటుంది. షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్ల వల్ల చాలా తొందరగా తడి అనేది వచ్చేస్తుంది. ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని 2 పార్టీషన్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కనుక 2 పార్టీషన్గా చేసుకోవాలి. లేదు ఒకటే సింగిల్గా కావాలనుకుంటే సింగిల్గా చేసుకోవచ్చు. కానీ 2 పార్టీషన్గా చేసుకొని ఇందులో చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అచ్చం మనకి స్వీట్ షాప్లో దొరికే కోవా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ కానీ లేదా ఒక బాక్స్ కానీ తీసుకొని అందులోకి బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల స్టిక్కీగా ఉండకుండా లూజ్గా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈజీగా రిమూవ్ అవుతుంది. బటర్ పేపర్కి చిన్నగా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది స్టిక్కీగా ఉండకుండా వెంటనే రిమూవ్ అయిపోతుంది, మనకి వచ్చేస్తుంది అనమాట. బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని బాక్స్లో మళ్ళీ రెడీ చేసుకోవాలి, బాక్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 2 పార్టీషన్గా తీసుకున్నాం కదా, అందులో వైట్ పార్టీషన్ని ఫస్ట్ మనం ఇలాగా సర్దుకోవాలి. వేళ్ళతో సర్దుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా సర్దుకోవాలి. ఈ విధంగా బాక్స్లోకి అడుగు బాగాన వైట్ కలర్ అనమాట. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. పొయ్యి వెలిగించకుండా అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్న 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కోవా స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్టీషన్ ఉంది కదా, అందులోకి 1 స్పూన్ వరకు చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా డార్క్గా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా పైన మళ్ళీ సర్దుకోవాలి. కింద వైట్ కలర్, పైన చాక్లెట్ కలర్ అనమాట. చాలా బాగుంటుందండి ఈ స్వీట్. ఇది కూడా పైనుంచి ప్రెస్ చేసుకుంటూ సర్దుకోవాలి. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీతో చేసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. అది కూడా పంచదార ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ సర్దుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట అయినా సరే ఒక 1 అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ బయట అలా ఉంచేయాలి. లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం గట్టిగా అవుతుంది. 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి.
ఈ సైడ్స్ అన్నీ కూడా కత్తితో ఇలా జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే వచ్చేస్తుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది, చెప్పాను కదా. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, మంచి షేప్, కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు పైనుండే బటర్ పేపర్ని కూడా తీసుకోవచ్చు, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అది షేప్ ఎలా వచ్చిందో బాక్స్కి అడుగు బాగానే ఇలా ఉందన్నమాట, షేప్ వస్తుంది. డబల్ కలర్లో కోవా అయితే రెడీ అయిపోయింది, చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ సీడ్స్ ఇంకా కాజుతో డెకరేట్ చేస్తాను. ఇవి పుచ్చగింజలు అనమాట. ఇవి పైనుంచి వేసుకున్నాను కొద్దిగా, కలర్ బాగా కనబడుతుందని. ఆ తర్వాత కాజుని పైనుంచి ప్రెస్ చేసుకుంటే అలా ఉండిపోతాయి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. స్వీట్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకోగలిగే స్వీట్ అనమాట. గ్యాస్ వెలిగించే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.